సరే, మీ అందరికీ మరణాత. సరే ప్రియులారా, మరి మిమ్మల్ని చూస్తే నాకు కూడా ఒక ఆశ కలిగింది. మీరు చాలా బాగా పాడుతున్నారు పాటలు. దేవదాసయ్య గారు అన్నారట, రాగాలు తీస్తే రోగాలు పోతాయి అన్నారట. మీరు తీసే రాగాలకు ఈ దైవాశీర్వాద పండుగకు వచ్చిన వారి రోగాలన్నీ పారిపోతాయండి. దేవునికి స్తోత్రం, దేవునికే మహిమ కలుగును గాక. మరి మీరు అంత చక్కగా పాడుతుంటే నాకు కూడా ఒక పాట పాడాలి, చిన్న పాట అని ఒక ఆశ. అంటే మీ అంతగా పాడలేనులేండి, కానీ ఒక చిన్ని పాట పాడదామని ఆశ. పాడమంటారా? మన తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 104వ పాట, నమ్మి జీవించుడి, శ్రీ యేసు క్రీస్తును నమ్మి జీవించుడి. నమ్మి జీవించుడి, శ్రీ యేసు క్రీస్తును నమ్మి జీవించుడి. నమ్మి జీవించుడి, శ్రీ యేసు క్రీస్తును నమ్మి జీవించుడి. నమ్మిన వారికి నరకము దప్పును, నమ్మిన వారికి మోక్షము దొరుకును. నమ్మిన వారికి నరకము దప్పును, నమ్మిన వారికి మోక్షము దొరుకును. నమ్మిన వారికి నరకము దప్పును, నమ్మిన వారికి నరకము దప్పును, నమ్మిన వారికి మోక్షము దొరుకును. నమ్మి జీవించుడి, శ్రీ యేసు క్రీస్తును నమ్మి జీవించుడి. చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని స్తుతించి మహిమపరుద్దాం. నెమ్మదిగా ఇది అంతయు విన్నా, నమ్మగలరు ఈ నరుడి కథలు. నెమ్మదిగా ఇది అంతయు విన్నా, నమ్మగలరు ఈ నరుడి కథలు. నెమ్మదిగా ఇది అంతయు విన్నా, నెమ్మదిగా ఇది అంతయు విన్నా, నమ్మగలరు ఈ నరుడి కథలు. నమ్మి జీవించుడి, శ్రీ యేసు క్రీస్తును నమ్మి జీవించుడి. నమ్మిక కొరకు ప్రార్థన చేసిన నమ్మిక వరమై నడుచునుగానా.
నమ్మిక కొరకు ప్రార్థన చేసిన నమ్మిక వరమై నడుచునుగానా. నమ్మిక కొరకు ప్రార్థన చేసిన నమ్మిక కొరకు ప్రార్థన చేసిన నమ్మిక వరమై నడుచునుగా. నమ్మి జీవించుడి శ్రీ యేసు క్రీస్తును నమ్మి జీవించుడి. నమ్మి జీవించుడి శ్రీ యేసు క్రీస్తును నమ్మి జీవించుడి. నమ్మిన వారికి నరకము దొప్పును, నమ్మిన వారికి మోక్షము దొరుకును. నమ్మిన వారి నరకము దొప్పును, నమ్మిన వారికి మోక్షము దొరుకును. నమ్మిన వారికి నరకము దొప్పును, నమ్మిన వారి మోక్షము దొరుకును. నమ్మిన వారికి నరకము దొప్పును. నమ్మిన వారికి నరకము దప్పును, నమ్మిన వారికి మోక్షము దొరుకును. నమ్మి జీవించుడి శ్రీ యేసు క్రీస్తును నమ్మి జీవించుడి. నమ్మి జీవించుడి శ్రీ యేసు క్రీస్తును నమ్మి జీవించుడి. దేవునికి స్తోత్రం. ఏంటి ఎవరు చెప్పట్లేదు? దేవుని స్తోత్రం. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, దేవుని ఘనమైన మహాకృపను బట్టి నేటి దినం ఈ యొక్క దైవాశీర్వాద మొదటి దిన సభలోనికి చేరివచ్చిన ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తన ఉన్నతమైన మహాకృప చేత తలపెట్టిన కార్యము దేవుని కార్యం కాబట్టి, దేవుని పని కాబట్టి, దేవుడు, దైవజనులు, పరిశుద్ధులు, భక్తులు, దేవదూతలు ఈ స్థలమందు నిలువబడి ఈ యొక్క కార్యమును జరిగించుచు ఉన్నారు. కాబట్టి మరి వారు నిలువబడి ఈ కార్యం జరిగిస్తూ ఉన్నారు కనుక ఈ కార్యం ఎంత ఘనంగా జరుగుతూ ఉంది. నేను వచ్చేటప్పుడు మరి నాయుడుపేట రాగానే అయ్యగారికి ఫోన్ చేసి, అయ్యా నాయుడుపేట దాకా వచ్చాను అంటే శుభాకర్ అనే ఒక బాబుని పంపించారు. సరే బండి మీద వచ్చేటప్పుడు ఆయన గారు అంటున్నారు, అయ్యా మొన్న నిన్న 2 దినాలు వర్షమే, మరి వాళ్ళు ఎలా ఉంటుందో అని అన్నప్పుడు నేను అన్నాను, దేవుని పని కదండి, దేవుడే ఉండి జరిగించుకుంటారులే అని చెప్పేసి అన్నప్పుడు ఆయన గారు చాలా సంతోషించారు. ఆ మాట చెప్పినప్పటి నుండి మరి నేను కూడా మరి అయ్యగారు వాళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నప్పుడు మనసులో ఒకటే ప్రార్థన, అయ్యా ఈ 3 దినాలు మరి మీరే నిలువబడి ఈ నీ పనిని, ఈ నీ సభలను మరి నిరాటంకంగా, దిగ్విజయంగా నీ నామానికి మాత్రమే మహిమ కలుగునట్లుగా మరి జరిగించండి అని మరి నేను కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాను, చేశాను కూడా. మీరందరూ మరి మాకంటే ముఖ్యంగా నేనంటే ఇవాళ వచ్చి చేసిన వాడిని నాకు తెలిసి, പക്ഷേ అయ్యగారు కుటుంబం, అమ్మగారు, మరి సంఘం, మీరందరూ మరి సభలు అనుకున్న కాడు నుండి ఎన్ని ప్రార్థనలు చేశారో ప్రియులారా. కాబట్టి దైవజనులు దేవదాసయ్య గారు అన్నారట, ప్రార్థన పని జరిగించును అని. కాబట్టి చేసిన ప్రార్థనలను బట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే పని జరుగుతుంది, దేవుని పని జరుగుతుంది అని మనం కనులారా చూచుచూ ఉన్నవారమై ఉన్నాం. సరే ప్రియమైన దేవుని పిల్లలారా, మరి చక్కని వాతావరణం ఇచ్చిన దేవదేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్. మరి ఇంతవరకు మరి పాటలు పాడిన మీ అందరికీ పేరు పేరున మరణాత, క్రమం జరిగించిన వారికి మరణాత, వాక్య సందేశం కొరకు ప్రార్థన చేసిన వారికి మరణాత, మరి తోటి దైవ సేవకులైన వారు అందరికీ మరణాత. మరి ముఖ్యంగా అన్నిటికంటే నన్ను ఆహ్వానించినటువంటి, మరి ఇప్పుడు దాకా మరి ముఖమే తెలుసు పరిచయం,
సాల్మన్ రాజయ్య గారు, రెవరెండ్ సాల్మన్ రాజయ్య గారు, నేను మరి ఈ రోజు నుండి ఆ ముఖ పరిచయం కాస్త స్నేహ పరిచయంగా మారింది కూడా. మరి తోటలో కలుసుకున్నప్పుడు ఎదురు వాళ్ళ పడితే మర్నాథయ్య మర్నాథ అంతే అనుకుంటాం. ఎందుకంటే నేను పెద్దగా అయ్యగారికి తెలియదు, అయ్యగారు పెద్దగా నాకు కూడా తెలియదు. కానీ ప్రియమైన వారలారా, మరి దేవుని మహాకృప ఏంటంటే మరి ఎక్కడో పల్నాడు ప్రాంతంలో దేవుని సేవ చేసే నేను బైబిల్ మిషన్ పక్షంగా పల్నాడు ప్రాంతంలో సత్తెనపల్లి దగ్గర క్రోసూరు మండలంలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మరి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ పక్షంగా పనిచేయించిన నన్ను మరి ఎంత దూరం ఆహ్వానించి మరి వాక్య సందేశం అందించడానికి నాకు ఈ అవకాశం కల్పించిన స్థానిక సంఘ కాపరి రెవరెండ్ సాల్మనయ్య గారికి, అమ్మగారికి, కుటుంబానికి, మరి సంఘానికి, మీ అందరికీ మరణాత మరణాత. సరే, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినం మొట్టమొదటి దినం ఈ దైవాశీర్వాద పండుగలోనికి వచ్చిన మీ అందరికీ మరి దైవాశీర్వాదం దేవుడు మెండుగా అనుగ్రహించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇందాక అయ్యగారు అన్నారు, యాకోబు గారు ఎబ్బోకు రేవులో దేవునితో పోరాడి 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 చివరికి ఏం సంపాదించుకున్నాడు అని అంటే దైవాశీర్వాదము. దేవా, నువ్వు నన్ను దీవిస్తేనే, ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచిపెడతాను అని. అలాగే అది రాత్రే ఇది రాత్రే, యాకోబు గారు పోరాడింది రాత్రే, మరి సభ జరుగుతుంది కూడా రాత్రే. రాత్రి వేళ దేవునితో ఎలాగైతే యాకోబు గారు పోరాడి దైవాశీర్వాదం సంపాదించుకున్నాడో, ఈ 3 దినాలు ప్రతి ఒక్కరూ కుటుంబాలతో వచ్చి, ఇంకా మీకు చేతనైతే మీ ఇరుగు పొరుగు వారిని తెచ్చి, మీ కుటుంబంలో ఉన్న వారిని తీసుకొచ్చి, మీ స్నేహితులను తీసుకొచ్చి, రండి రండి దైవాశీర్వాద పండుగలు జరుగుతున్నాయి. పండుగకి వెళ్తే దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం కావాలి అంటే ఎక్కడికి రండి? దైవాశీర్వాద పండుగలకు రండి, వచ్చి చూడండి. మీరు వచ్చి చూస్తే దేవుడు ఏం చేస్తాడు? దీవించి పంపుతాడు. దేవదాస్ అయ్య గారు ఒక పాటలో రాశారు. అయ్యగారు ఏంటి ఆ మాట అంటే, నన్ను దీవించి పంపు, నరులకు నీ మేలు పనిగట్టుకొని వెళ్ళి చెప్పివత్తునది చాలు అని. కాబట్టి మీరు వస్తే దీవించి పంపుతారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి అందరు గట్టిగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సరే, ప్రభునందు ప్రియులారా, ఈ మొదటి రోజు సభలో మరి మొదటి వాక్య సందేశం మరి అందించటానికి దేవుడు నాకు ఈ తరుణం ఇచ్చారు. ప్రియులారా, ఈరోజు నేను మీకు చెప్పనై ఉన్న అంశం ఏంటి అని అంటే, ప్రియులారా, నేను ప్రార్థన చేసుకున్నా, అయ్యా మేనకూరు వెళుతున్నాను, మరి నేనేం చెప్పాలి అక్కడ అని దేవుణ్ణి తెల్లవారుజామున, మరి మాకు ఒక అలవాటు ఉంది, దేవదాసయ్య గారు నేర్పించిన అలవాటు. తెల్లవారుజాము సన్నిధికి లేవాలి, సన్నిధిలో మోకరించాలి, దేవుని యొద్ద కనిపెట్టాలి, దేవునికి ప్రశ్న వేయాలి, దేవుని దగ్గర జవాబు తీసుకోవాలి. ఇది బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎం దేవదాసయ్య గారు నేర్పించిన చక్కని సన్నిధి పద్ధతి. నేను తెల్లవారుజామున సన్నిధిలో ఉండి దేవుని అడిగినప్పుడు దేవుడు నా తలంపుకి ఇచ్చిన ఒక అంశం ఏంటి అంటే, మంచి సమరయుని రక్షణ కార్యక్రమము. ప్రియులారా, ఈ మాట మనం చూస్తే మంచి సమరయుని రక్షణ కార్యక్రమము. ప్రియులారా, నాకు ఒక అలవాటు ఉంది, నేను బాగా మాట్లాడతాను, నా ముందున్న వారి చేత కూడా మాట్లాడిస్తాను. మరి మీరు మాట్లాడగలుగుతారా? మేనకూరు వాళ్ళకి మాటలు వచ్చా మాట్లాడతారా? మాట్లాడతారు. మీరు పాటలే బాగా పాడుతున్నప్పుడు మాటలు ఎందుకు మాట్లాడరు? కాబట్టి ప్రియులారా, నేను అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, మంచి సమరయుని కథ మీలో ఎంతమందికి తెలుసు? మంచి సమరయుని కథ బైబిలులో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఒక ఉపమానం ఇది, ఒక కథ ఇది.
ఈ కథ మీలో ఎంతమందికి తెలుసు? తెలియకుండా ఏమి ఉండదు, నేనేం అనుకోను. ఎంతమంది తెలుసు? సరే, మరి మీరు చెప్పడానికి కాస్త వెనుకాడుతున్నట్టున్నారు. నేను మిమ్మల్ని బలవంతం ఏం చేయనులేండి. ప్రియులారా, బైబిల్ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధుడైన లూకా గారు రాసిన సువర్తమానము 10వ అధ్యాయం 30వ వచనం నుండి 35వ వచనం వరకు ఒకసారి ఆ వాక్యం అంతా చదివిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశుద్ధుడైన లూకా గారు రాసిన శుభవర్తమానము 10వ అధ్యాయం 30వ వచనం నుండి 35వ వచనం వరకు చదువుదాం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి పరామర్శించెను. మరునాడతడు 2 దేనారములు తీసి ఆ పూటకూళ్ళవానికిచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చునప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయెను. ఆమేన్. తండ్రి తన పరిశుద్ధ వాక్కులు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. సరే ప్రియులారా, ఇప్పుడు చదువుబడినటువంటి వాక్య భాగంలో నేను మిమ్మల్ని ఇందాక అడిగానే, మంచి సమరయుని కథ మీకు ఎంతమందికి తెలుసు అన్నాను. సరే ప్రియులారా, ఇప్పుడు చదువుకున్న వాక్యములో ఈ మంచి సమరయుని కథ మనకు కనబడుతుంది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించిన ప్రభువు, ఆయన సేవా పరిచర్య కాలం ఎంత అంటే 3.5 సంవత్సరాలే. మరి మిగతా 30 సంవత్సరాలు ఏం చేశారు యేసయ్య? 33.5 సంవత్సరాలు భూమి మీద ఉండి పరలోక రాజ్య పని మీద వచ్చిన యేసయ్య 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన సేవ చేసినట్లుగా మనం అందరం ఎరుగుదాం. మరి మిగతా 30 సంవత్సరాలు ఏం చేశారు అని అంటే, ప్రియులారా, ఈ 30 సంవత్సరాలు ఏం చేశారు యేసయ్య అంటే, 3.5 సంవత్సరముల కొరకు 30 సంవత్సరములు సిద్ధపడ్డారు. చెప్పండి, 3.5 సంవత్సరముల కొరకు ఎన్ని సంవత్సరాలు సిద్ధపడ్డారు యేసయ్య? 30 సంవత్సరాలు సిద్ధపడ్డారండి. అంటే పని తక్కువ, సిద్ధపాటు ఎక్కువ. ప్రియమైన వారలారా, దైవజనులు దేవదాసయ్య గారు అన్నారట, అబ్బాయి మీరు అరగంట ప్రసంగం చెప్పాలి అని అంటే గంట సిద్ధపడి రండి అన్నారట. అరగంట ప్రసంగానికి ఎంతసేపు సిద్ధపడాలి? గంట. అంటే అరగంట ప్రసంగం కొద్ది సమయం అయితే ఈ అరగంట ప్రసంగం చెప్పడానికి 1 గంట సేపు సన్నిధిలో మోకరించి సిద్ధపడి వచ్చి మాట్లాడమన్నారట, చెప్పమన్నారట. కాబట్టి దేవుని పిల్లలారా, 3.5 సంవత్సరాలలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన సేవా పరిచర్యలో ఆయన బోధించిన బోధలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం. క్రొత్త నిబంధనలో యేసయ్య బోధ మొదలు పెడితే ఆయన ఉపమానం చెప్పకుండా మొదలుపెట్టేవారు కాదు, ముగించేవారు కాదు. అవును కదా? ఆయన బోధ మొదలు పెడితే, వాక్యం చెప్పడం మొదలు పెడితే, ప్రియులారా, ఆయన మొదలు పెట్టాలి అని అంటే ఉపమానం చెప్పి, ఉపమానం ఎత్తి, ఉపమానాన్ని చూపించి, ప్రియులారా, ప్రజలైన వారికి దేవుని వాక్యాన్ని అందించి ఆయన ముగించేవారు. ఎందుకంటే యేసయ్య బోధ ప్రియులారా గొప్పవారికి, సామాన్యులకు కూడా అర్థమయ్యేదట. ఎందుకంటే ఉపమానముతో కూడిన బోధ కాబట్టి. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుచేత ఈ లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం నుండి 35వ వచనం వరకు యేసు ప్రభువారు చెప్పిన ఒక ఉపమానం కనబడుతుంది. నేను ఈ అంశం తీసుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే, నేటి కాలంలో అనేకులు ఎలా ఉన్నారు అని అంటే, దేవునిలోనికి వస్తున్నారు, కొద్ది దినాలు దేవునిలో ఉంటున్నారు, అనేక కారణాల చేత మరలా వెనుకకు తిరిగి వెళ్ళిపోతున్నారు.
నేను ఈ కాలంలో చూస్తున్న సంఘటన ఇది. ప్రియులరా, దేవునిలోనికి వస్తున్నారు. ప్రియులరా, కొద్ది దినాలు ఉంటున్నారు. దేవుడు మేలు చేస్తే, దేవుడు ఉపకారం చేస్తే, అనుకున్నది దేవుడు జరిగిస్తే, అడిగింది దేవుడు ఇస్తే దేవుడు గొప్పవాడని మురిసిపోతూ ఉన్నారు. ప్రియులరా, దేవుడు ఏదైనా కార్యం చేయటం ఆలస్యం చేస్తే ఏం చేశాడు నాకు అంటే చేసినవన్నీ మర్చిపోయారు. చెయ్యనిది ఒక్కదాన్ని గుర్తుపెట్టుకొని ఏం చేశాడు నాకు. నేను మాట మీకు గుర్తు చేస్తాను. 99 చేశాడు, ఒక్కటే చేయలేదు. ఒక్కటి చేయలేదని చేసిన 99 మర్చిపోయి ఒక్కదాన్ని గుర్తుంచుకుంటారు, చెయ్యని దాన్ని. ఇవాళ మన భక్తి ఇలా ఉందండి. అవునంటారా కాదంటారా? చేసిన 99 మర్చిపోతున్నాం, చెయ్యని ఒక్కదానిని గుర్తుపెట్టుకొని నాకు చేయలేదు, నాకు ఇవ్వలేదు, నేను అడిగింది దేవుడు సాయం చేయలేదు అని. ఇలాంటి కారణాల చేత అనేకులైన వారు ఏం చేస్తూ ఉన్నారంటే యేసయ్యలో నుండి తొలగిపోతూ ఉన్నారు, వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు, వెనకకి మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నారు, దేవునికి దూరం అవుతున్నారు, సంఘానికి దూరం అవుతున్నారు, సహవాసానికి దూరం అవుతున్నారు, ప్రార్థనా జీవితానికి దూరం అయిపోతున్నారు. నేను అంటాను, ఇది మంచిదేనా? చెప్పండి, ఇది మంచిదేనా? ఇలాగూ చేయడం మంచిదేనా? దేవదాసయ్య గారు మనోవిచారం కూడదనే పాట 72వ పాటలో ఆలస్యమైనంత మాత్రాన అవి నెరవేరవు అనవద్దు, కాలం పరిపూర్ణమైనప్పుడు ఖచ్చితంగా అన్నీ నెరవేరుతాయి. ఆలస్యమైందని నెరవేరదు అనుకోమాకు, ఇవ్వడు అని అనుకోమాకు, చెయ్యడు అని అనుకోమాకు. కాబట్టి కాలము పరిపూర్ణంగా ఖచ్చితంగా నెరవేరుస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ప్రియులారా, వాక్యంలో మనం చూస్తే ఇక్కడ ఒక బాటసారి కనబడుతున్నాడండి. ఎవరైనా బాటసారి. ఈ 5 వచనాల్లో మనకు ఒక 4 కనపడతారండి. ఒకటి బాటసారి, రెండవది సమరయుడు, మూడవది దొంగలు, నాలుగవది పూటకోళ్ళవాడు. ఒకటి బాటసారి, 2 సమరయుడు, 3 దొంగలు, 4వది పూటకోళ్ళవాడు. ఈ 5 వచనాల్లో 30వ వచనం నుండి 35వ వచనం వరకు ఈ 5 వచనాల్లో మనకు కనబడుతున్న ప్రాముఖ్యమైన ఈ 4 ఈ వాక్యంలో కనబడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, ఈ కథలో నేను మీకు 7 కథలు గుర్తు చేస్తాను. ఒకటి బాటసారి కథ. ప్రియులారా, ఈ లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనంలో మనం చదివాం, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచుండెను. అంటే ప్రయాణము చేయుచుండెను. ఒక పట్టణం నుండి మరొక పట్టణానికి ఏం చేస్తున్నాడు? ప్రయాణం చేస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ 2 పట్టణాల పేర్లు మనకు కనబడుతున్నాయి. యెరికో నుండి యెరూషలేముకా, యెరూషలేము నుండి యెరికోకా? యెరూషలేము నుండి యెరికోకు. ప్రియులారా, యెరూషలేము అనగా పరిశుద్ధమైన జీవితం, యెరికో అనగా లోక సంబంధమైన జీవితం. అందుకే నేను ఇందా చెప్పాను, లోకంలో అనేకులు ఇలాగే ఉన్నారు. ప్రియులారా, దేవునిలోనికి వచ్చి మరలా లోకంలోనికి వెళ్ళిపోతున్నారు, లోకాశల్లోనికి వెళ్ళిపోతున్నారు. ప్రియులారా, అందుకు సూచనగా ఇదిగో ఇక్కడ మనకు కనబడుతున్నాడు. యేసయ్య చెప్పిన ఉపమానంలో ఈ బాటసారి కనబడుతున్నాడు. యెరూషలేములో నుండి యెరికో పట్టణానికి ఎక్కి వెళ్తున్నాడా, దిగి వెళ్తున్నాడా? యెరూషలేము కొండ మీద ఉన్నది, యెరికో లోయలో ఉన్నది. యెరూషలేము ఎక్కడుంది? కొండ మీద. యెరికో ఎక్కడుంది? లోయలో. ఎవరైనా కింద నుండి పైకి వెళ్ళాలనుకుంటారు, కానీ ఈయనేంటండి పై నుండి కిందకు వస్తాడు? ఎవరైనా కింద నుండి పైకి ఎదగాలనుకుంటారు, పైకి వెళ్ళాలనుకుంటారు, వృద్ధిలోనికి రావాలనుకుంటారు, కానీ
ఈయనేంటండి పైకి ఎదిగినోడు ఎక్కడికి జారి రావాలనుకుంటున్నాడు, కిందికి జారి రావాలనుకుంటున్నాడు. ఈయన ఆలోచన మంచిదేనా చెప్పండి? ఈయన ఆలోచన మంచిదేనా? కాదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, యెరూషలేము అనగా పరిశుద్ధమైనటువంటి జీవితం, యెరికో అనగా లోక సంబంధమైన జీవితం. ప్రియులారా, కొన్నాళ్ళు దేవునిలో ఉండి, కొన్నాళ్ళు సంఘములో ఉండి, ఆత్మీయత కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, భక్తి జీవితం కలిగి, సంఘ సావాస జీవితం కలిగి, ప్రియులారా దేవునిలో అన్ని రుచి చూచిన వాడై, ప్రియులారా ఆ రుచిని ఎరిగిన వాడై, ఆ రుచిని మరలా మరిచిపోయి మరలా లోకంలోనికి వెళ్ళిపోతా ఉన్నాడు, మరలా లోకాశల్లోనికి వెళ్ళిపోతా ఉన్నాడు, మరలా పాపములోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రియులారా, పేతురు గారు అంటారు, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. ప్రియులారా, ఇక్కడ పేతురు గారు రాస్తున్న మాట, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. చూడండి, ఈ లోకంలో మానవులమైన మనము ఏమై ఉన్నాం? యాత్రికులమై ఉన్నాం. ప్రియులారా, మానవుని జీవితము ఒక యాత్ర వంటిది. ప్రియులారా, ఈ యాత్ర ఎటు నుండి ఎటు సాగాలి అని అంటే, ఈ లోకంలో నుండి పరలోకానికి సాగాలి, ఈ లోకం నుండి పరలోకానికి సాగాలి. ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి వారిని దేవుడే తీసుకొచ్చాడు. ఐగుప్తి అనగా ఈ లోకము, కనాను అనగా పరలోకము. వారి ప్రయాణములో దేవుడు వారితో ఉండి నడిపించాడు. మీ అందరూ తెలుసు, పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వారితో ఉండి వారిని ఏం చేశాడు? నడిపించాడు. కాలు వాయలేదట, బట్ట మాయలేదట, వారికి ఏ రోగం జబ్బు కూడా రాలేదు. కాబట్టి ఎందుకు అంటే వారి ప్రయాణములో వారితో దేవుడు ఉన్నాడు కాబట్టి. అలాగే మానవుని జీవితము ప్రయాణము వంటిదే. ఈ ప్రయాణములో నీకు తోడెవరు కావాలి? దేవుడు కావాలి కదా. తోడు లేకపోతే కుదరదు. కుదురుద్దా? పాలల్లో తోడేస్తేనే ఏం కుదిరేది? పెరుగు కుదిరేది. పెరుగు కుదరాలంటే పాలుకేం కావాలంట? పాలు కాసి ఆడబెట్టి కుదురుకోవే 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 అంటే, ఆగు, ఏంది కుదురుకునేదేంది? నాకు తోడేసావా? నాకు తోడిచ్చావా? నేనెట్ట కుదురుకుంటా అని చెప్పేసి పాలు అంటాయంట. అప్పుడు ఏం చేస్తాం మనం? తోడేస్తాం. దానికి తోడు కావాలా, దానికి కుదురు కావాలంటే. అలాగే నీ భక్తి జీవితంలో, నీ విశ్వాస జీవితంలో నీకు కుదురు కావాలంటే నీకు తోడు కావాల్సిందే. నీకు కుదురు లేదంటే నీకు ఆయన తోడు లేడని అర్థమవుతుందా? నీకు కుదురు లేదు అని అంటే నీకు ఆయన తోడు లేడని. ఆయన తోడు ఎప్పుడు లేడు అని అంటే నువ్వు ఆయనతో లేనప్పుడు. నువ్వు ఆయనతో ఉంటే ఆయన నీతో ఉంటాడు. అప్పుడు నీకు తోడు దొరుకుతుంది. నీకు తోడు దొరికినప్పుడు నీకు కుదురు కుదురుతుంది. కుదురు కుదరకుండా నువ్వు దేవునిలో నిలబడలేవు. అందుచేత ప్రియమైన దేవుని పిల్లలారా, వారి ప్రయాణంలో దేవుడు వారితో ఉన్నాడు, వారిని కనానుకు తీసుకొని వెళ్ళాడు. అలాగే మన విశ్వాస జీవిత యాత్రలో దేవుడు మనతో ఉండాలి, మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడప్పుడు ఇశ్రాయేలీలు అనేవారట, తిండికి దాహానికి ప్రియులారా వారు అలమటించి కాస్త లేట్ అయితే చాలు ఎవరి మీద పడేవారు? మోషే గారి మీద పడేవారు. చచ్చిపోతున్నామయ్యా, ఏమి లేక, కూడు లేక. కాసేపు అంటారు, మాకు ఈ దోసకాయలు వద్దు, ఈ వంకాయలు వద్దు, ఈ కాకరకాయలు వద్దు. చాలామంది ఉంటారు ఇళ్లల్లో, మొక్కలేంది ముద్ద దిగదు, కూరగాయలు ఎవరు తినరు చాలామంది. ప్రియులారా, ఇశ్రాయేలీలు కూడా అంటారు, మాకు ఎందుకయ్యా ఈ పద్దాకలు, ఈ దోసకాయలు, ఈ బీరకాయలు, ఈ వంకాయలు? మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎక్కడ కూర్చొని తిన్నాం? మాంసపు కుండల యొద్ద కూర్చొని తిన్నాం, అప్పుడు చావలేదే.
ఈ అరణ్యంలో తీసుకొచ్చి మమ్మల్ని ఏం చేస్తున్నావు? చంపేస్తున్నావు అని. ప్రియమైన వాళ్ళరా, తిండికి గొడవే, దాహానికి గొడవే. ఈ మోషే పెట్టలేడు, ఈయన వల్ల కాదులే కానీ పండ్రా వెనక్కి వెళ్ళిపోదాం. ఎడకి? ఐగుప్తు దేశానికి. దేవుడు సకల సౌఖ్యాలు వారికి ఇస్తే అరణ్యంలో ఏమీ దొరకని స్థలం అది. కిరాణా కొట్లు ఉండవు. ఉప్పు, పప్పు, కారం, చింతపండు, ఉల్లిపాయ దొరకదు అరణ్యంలో. ఏమీ దొరకపోయినా దేవుడు అన్నీ తీసుకొచ్చి వాళ్ళకి పెడతంటే వాళ్ళకేం అర్థం కావటంలా. మనం అంటాం పిల్లల్ని అప్పుడప్పుడు, నీకేమి కన్ను మిన్ను కాని రావట్లేదురా, నీకేం తెలియట్లేదురా, తెచ్చి పెడతంటే అని అంటూ ఉంటారు. చూసారా? ఇశ్రాయేలీలు కూడా దేవుడే ప్రియులారా, వారు వండుకునే పని లేకుండా, వారు కొనుక్కునే పని లేకుండా, వారు కోసుకునే పని లేకుండా, పొయ్యి ముట్టించే పని లేకుండా, ఉప్పు కారం వేసే పని లేకుండా దేవుడు వారి కడుపు నింపుతుంటే వాళ్ళకి అర్థం కాల. ప్రియులారా, అందుకే ఏమనేవారు? వెనక్కి వెళ్ళిపోతామనేవారు. వెనక్కి అంటే ఐగుప్తికి వెళ్తామంటారు మాట్లాడితే. దేవుడేమో తీసుకెళ్ళి కనానులో పాలు తేనెలు ప్రవహించి దేశంలో కూర్చోబెడతానయ్యా అంటే, కాదు మేము వెళ్ళి ఆ బానిసత్వమే చేస్తామంటారు. ప్రియులారా, అలాగే నేటి కాలంలో చాలామంది దేవునిలోనికి రమ్మని పిలుస్తూ ఉంటే, ఇదిగో దేవునిలోనికి నువ్వు వస్తే నీకు పరలోక భాగ్యం దొరుకుతుంది, పరమకానాన్ని దొరుకుతుంది అని పిలుస్తుంటే, మాకు ఈ లోకంలో పాపం అనే బానిసత్వమే కావాలి, మేము ఈ బానిసత్వంలోనే ఉంటాం, మేము పాపానికి బానిసలుగానే ఉంటాం అని చెప్పేసి చాలామంది దేవుని దగ్గరకు రారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవదాసయ్య గారు నీవే అనే నమ్మిక అనే పాటలో మొదటి చరణంలో ఒక మాట రాస్తారు. చాలామంది ఈ లోకంలో ఏ మార్గంలో నడుస్తున్నారంటే, పెడదారి నీ బోవాగా. ఏ దారి? పెడదారి, మంచి దారి కాదు. ప్రియమైన వాళ్ళారా, దేవుని సేవకుడే, అమ్మా ఇదిగో రండి, దేవుని యొద్దకు రండి, దేవుని మందిరానికి రండి, సంఘానికి రండి, ఇదిగో ఆదివారం ఆరాధనకు రండి, ఇదిగో దైవాశీర్వాద పండుగలకు రండి అని అంటే మనం ఈ మార్గంలోనికి రావడం లేదు, కానీ పెడదారిని పోతూ ఉన్నాం. పెడదారిని పోయే నీకు ఎన్నో ఇడుములు ఎదురవుతాయి, గుర్తుపెట్టుకో. పెడదారిని బోవాగా నా మీదికి ఇడుమాలెన్నియో రాగా, అడవిలో బడి నేను అడలుచు నుండగా, తడవకుండా దొరుకు ధన్యమౌ మార్గంబు, నీవే యని నమ్మిక. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో పెడదారిని నడుస్తున్నావేమో, ఈ బాటసారి ఏ దారిలో వెళుతున్నాడు? పెడదారినే వెళుతున్నాడు. పెడదారిని వెళ్ళే వాళ్ళకి ఎన్నో ఇడుములు, అంటే ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇదిగో ఈ యొక్క అధ్యాయంలో మనకు కనబడుతుంది. ప్రియులారా, ఈ బాటసారి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ఆయన దిగి వస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, కాబట్టి ఇక్కడ ఈ వాక్యములో మనకు కనబడుతున్న మొదటి మాట, ఒక బాటసారి యెరూషలేము నుండి యెరికోకు వస్తున్నాడు. ప్రియులారా, రెండవ కథ ఒక పాపి కథ. ప్రియులారా, ఇందులో అదే అధ్యాయం అదే వచనంలో లోకాసు వార్తలో ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచుండెను. దిగి వెళ్ళుట. ప్రియమైన వారలారా, దిగి వెళ్ళుచున్న సమయంలో దేవుని పిల్లలారా, ఈ బాటసారి ప్రియులారా ఏమయ్యాడు, ఏం జరిగింది అని మనం చూస్తే, ఈ బాటసారి గొప్ప స్థితిని వదిలేసి, దేవదాసయ్య గారు అన్నారు ఈ మాట, ఈ బాటసారి గొప్ప స్థితిని వదిలేసి నాశనకరమైన స్థితిలోనికి వచ్చేస్తున్నాడట. గొప్ప స్థితి అంటే దేవునిలో ఉండడం గొప్ప స్థితి, సంఘములో ఉండడం గొప్ప స్థితి, సంఘ సావాసములో ఉండడం గొప్ప స్థితి. చాలామంది అనుకుంటారంట, నేను మందిరానికి వెళ్ళకపోయినా దేవుడు ఇదిగో ఏడున్నాడు. ఏడున్నాడు? ఎక్కడున్నాడు?
అంటారండి. నేను రాపోయినా పర్లేదు, మా దగ్గర కూడా ఉంటారండి. మా దగ్గర కూడా కొంతమంది అంటుంటారు, పాస్టర్ గారు రాలేకపోతున్నాం కానీ దేవుడు మాత్రం ఇక్కడ ఉన్నాడండి. ఆయనకేనా ఉంది, మనకు లేడేంటి? గుడిలోనికి రానోడికే గుండెల్లో ఉంటే గుడిలోనికి వచ్చేవాడికి గుండెల్లో ఉండడా దేవుడు? ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి, ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క గొప్ప స్థితిలో నుండి నాశనకరమైన స్థితిలోనికి దిగజారిపోతా ఉన్నాడు. నేటి కాలములో ఇదిగో ఇలాగే ఉంటున్నారు అనేకులు. దేవునిలోనికి వచ్చి గొప్ప స్థితిలో ఉండవలసిన నీవు, గొప్ప అంతస్తులో ఉండవలసిన నీవు, ఈ మంచి మార్గములో ఉండవలసిన నీవు, ఈ మంచి జీవితములో ఉండవలసిన నీవే నాశనకరమైన స్థితిలోనికి మరలా వెళ్ళిపోతున్నావు. ప్రియమైన వాళ్ళరా, ఒక త్రాగి అతను, అయ్యా నేను మారిపోయాను, ఇదిగో నేను దేవుని దగ్గరికి వస్తున్నాను, నాకు బాప్తీసం ఇయ్యి అంటున్నాడు. సరే, పాదిరి గారు చూసి అతని కొరకు ప్రార్థన చేసి అతనికి బాప్తీసం ఇస్తున్నాడు. 2 నెలలో 6 నెలలో ఉంటున్నాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు? మళ్ళీ అందులోకి వెళ్ళిపోతున్నాడు. అరే, ఉన్నతమైన స్థితిలోనికి వచ్చి మళ్ళీ నాశనకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఒక్క తాగుబోతాడనే కాదు, లోకంలో ఎన్నో రకాల పాపాలు ఉన్నాయి. ప్రియమైన వారలారా, ఈ పాపములోనికి మరలా వెళ్ళిపోతూ ఉన్నారు. వెనక్కి వెళ్ళొచ్చా? మళ్ళీ వెనక్కి వెళ్ళొచ్చా? పోనీ వెనక్కి తిరిగి చూడొచ్చా? తిరిగి చూడకూడదు కదా. ఏం మాట్లాడలేదండి, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానని మీరు సైలెంట్గా ఉన్నారా? మళ్ళీ వెనక్కి తిరిగి చూడొచ్చా? మీకు తెలిసిన ఒక ఆమెను నేను గుర్తు చేస్తాను. వెనక్కి తిరిగి చూసిన ఆమె ఎవరు చెప్పండి? చూడమన్నారా దోతలు? చూడొద్దన్నారా? చూడమన్నారా? అంటే కరెక్ట్గా అని చెప్పేది ఇంకొంచెం పెద్దగా చెబుతారని నేను అట్లా అన్నాలేండి. నాకేం చెవుడు లేదు, నాకు బాగా నేను పడుతుంది. దేవుని స్తోత్రం. ప్రియులారా, దేవదూతలే వెనుకకు తిరిగి చూడకుండా పారిపోండి అని అంటే, లోతు గారు లోతు పిల్లలు చూడలేదు కానీ ఈవిడ మాత్రం చూసిందండి. ఏం వదిలిపెట్టి? బంగారం వదిలిపెట్టి వచ్చిందా? స్త్రీ కదామా. స్త్రీలకు కొన్ని వాటి మీద ప్రత్యేకమైన ఆశలు ఉంటాయి కదా. నేను అంటాను, ఎక్కువగా ఆశపడేమో ఏమనుకోమాకండి, నన్ను క్షమించండి. ఎక్కువగా దేని మీద ఆశపడతారంటే, ఒకటి బట్టలు. అంటే మంచి ఎన్ని చీరలు ఉన్నా కానీ మళ్ళీ చీర కొనాల్సిందే. నేను ముందే క్షమాపణ అడిగాను, నన్ను తిట్టుకోవద్దు మీరు. అయ్యా పర్లేదా చెప్పమంటారా? అది 2 బంగారం. ప్రియమైన వారలారా, ఎంత ఉన్నా సరే మళ్ళీ కొనాల్సిందే. నేను అనుకుంటాను, లోతుగారి భార్య బహుశా బంగారం బట్టలేమని విడిచిపెట్టి వచ్చిందేమో మర్చిపోయి, అయ్యో నా బంగారం అంతా పాడైపోతుంది, అయ్యో నా బట్టలన్నీ కాలిపోతున్నాయే అని వెనక్కి తిరిగి చూసిందేమో అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటారు? ఎప్పుడన్నా అనుకున్నారా? ఎందుకు వెనక్కి తిరిగి చూసిందో ఆలోచించారా? నేను ఆలోచిస్తే నాకు అదే దొరికింది. స్త్రీ కదా, ఆశ ఎక్కువ కదా, ఆ ఆశతో వెనక్కి తిరిగి చూసిందేమో అనుకున్నాను నేను. మరి మీరేమన్నా ఎప్పుడన్నా అనుకున్నారా? ఒకవేళ అనుకోకపోతే అమ్మా, ఇప్పుడు ఈ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించండి, లోతు గారి భార్య ఎందుకు వెనక్కి తిరిగి చూసింది? ఒకవేళ మీరు మీ అంతటికి మీరు ఆలోచించడం మీకు కష్టమైతే ప్రార్థనలో కూర్చొని లోతు గారి భార్యని పిలవండి. ప్రార్థనలో కూర్చొని ఎవరిని పిలవండి? లోతు గారి భార్యను పిలవండి. బైబిల్ మిషన్ ఒక అనుభవం అండి. బైబిల్ మిషన్లో ఒక అనుభవం ఏంటంటే, సన్నిధిలో కూర్చుంటే పరిశుద్ధులు వస్తారు, దేవదూతలు వస్తారు, దేవుడు వస్తారు, దూతలు వస్తారు, దేవదాసయ్య గారు అన్న సైతాను కూడా వస్తాడు. ఎవరు వస్తారు? మరి కనబడతాడు కదా. అందుకే నేను అంటున్నాను, ఇంతమంది వస్తున్నప్పుడు నువ్వు పిలిస్తే లోతు గారి భార్య ఎందుకు రాదు? అంటే ఒక మాట అడుగుదామని, అడుగుతారని, అమ్మా పలానా ఊరు నుండి వచ్చిన పాస్టర్ గారు ఇట్లా అన్నాడు, నువ్వంటే ఎందుకు వెనక తిరిగి చూసావు, ఏంటి కారణం ఏంటి అని అడగండి. ఒకవేళ ఆమె మీకు కలలోనో దర్శనంలోనో స్వప్నంలోనో కనబడి చెప్పుద్దేమో ఎందుకు వెనక్కి తిరిగి చూసిందో. కాబట్టి ప్రియమైన వారలారా, వెనక్కి తిరిగి చూడొద్దు అంటే వెనుకకు తిరిగి చూసింది. ఏమైందో తెలుసుగా? అంటే
శాపగ్రస్తురాలైపోయింది. ఏమైపోయింది? అందుకే నేను చెబుతున్నాను, దేవునిలోనికి వచ్చి మళ్ళీ నువ్వు వెనక్కి తిరిగి చూసావంటే ఇదిగో ఇదే పరిస్థితి. ఏంటా పరిస్థితి? అంటే మనం ఉప్పు స్తంభాలం అవుతామని కాదు, ఆమెకు వచ్చిన శాపం అది మన మీదకేం వస్తుందో. కాబట్టి ప్రియులారా, వెనుకకు తిరిగి చూడకూడదు. ఈయన ఏం చేశాడంటే వెనుక్కు తిరిగి చూడటం వల్ల గొప్ప స్థితిలో నుండి నాశనకరమైన స్థితిలోనికి పడిపోయాడు. ప్రియులారా, కాబట్టి అనగా పాపములో పడిపోవుట, నాశనములో పడడం అంటే పాపములో పడిపోవడమే. దేవుని పిల్లలారా, పాపి ప్రభువిచ్చిన గొప్ప అంతస్తును వెనుకకు త్రోసివేసి మళ్ళీ ఏం చేస్తున్నాడంటే వెనుకకు నడుస్తూ ఉన్నాడు. అంటే పాపములోనికి దిగజారిపోతా ఉన్నాడు, పాపములో పడిపోతున్నాడు. ఇది పాపి కథ. ఒకటి బాటసారి కథ, యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నాడు. రెండవది పాపి కథ, ఆత్మీయ అంతస్తులో నుండి పాప నాశనకరమైన స్థితిలోనికి పడిపోవడం. ఇది పాపి కథ. మూడవదిగా మనం చూస్తే దుర్మార్గుల కథ. ఇందులోనే ఉంది ఆ మాట. ఆ దుర్మార్గులు ఎవరు అనంటే దొంగలు. ప్రియులారా, దొంగలు అనగా దుష్టుడైన సాతాను. ప్రియులారా, దయ్యములకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నారు. దొంగల యొక్క పని ఏంటంటే విలువైనవి దోచుకోవడమే. అవును కదా, విలువైనవి దోచుకోవడమే. మా అత్తగారు ఊరు ఉంది తుళ్ళూరు దగ్గర, రాజధానిలో, శాఖమూరు. ప్రియులారా, ఇదివరకు మేము చిన్నప్పుడు ఈ శాఖమూరు వెళ్ళాలంటే, తాడికొండ నుండి శాఖమూరు వెళ్ళాలంటే ఆ ఊరికి బస్సు ఉండదు. ఇప్పటికీ మా అత్తగారు ఊరికి బస్సు లేదు. రాజధాని మళ్ళీ అది ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇప్పుడు ప్రస్తుతం అది అమరావతి. ఆ ఊర్లో నడిబొడ్డులో మా అత్తగారు ఊరు అనమాట. రాజధాని నడిబొడ్డులో మా అత్తగారు ఊరు శాఖమూరు. ఇప్పటికి ఆ ఊరికి బస్సు లేదు. ఎవరైనా బళ్ళు కార్లు లేని వాళ్ళు నడిచి వెళ్ళాలి, 2 కిలోమీటర్లు నడవాలా. అక్కడ ఒక చెరువు ఒకటి ఉంటుందండి, తాన్ప చెరువు అని. రేత్రి 8 దాటిందంటే అక్కడ ఒక భయం ఉంటుంది, దొంగల భయం. కొడతారండి అక్కడ. దొంగలు కొట్టి దగ్గరున్న ఉంగరాలు, మెడలో ఉన్న చైన్లు, గొలుసులు, డబ్బులు మొత్తం లాక్కుంటారు. ఎదురు తిరిగితే చంపేస్తారు. అంత భయంకరమైన దొంగలండి. అంటే ఎందుకు చెప్పానంటే ఈ దొంగల పని ఏంటంటే దోచుకోవటమే. విలువైనవి. అయ్యా చెప్పులు ఎత్తాను తీసుకో అంటే తీసుకుంటాడేంటి? తీసుకుంటాడండి? అయ్యా నా దగ్గర చెప్పులు ఎవరిని తీసుకోరా అంటే, నీ చెప్పులు నాకెందుకు, తీ డబ్బుల్ది లేదా బంగారంది అంటే వాడికి విలువలేని వస్తువులతో పని లేదు. దొంగోడికి ఏ వస్తువులతో పని? విలువైన వస్తువులతో పని. ప్రియమైన వారలారా, కాబట్టి ఈ దొంగలే విలువైన వస్తువులు దోచుకుంటారు. ప్రియులారా, అలాగుననే ఎప్పుడైతే మనము పరిశుద్ధమైన జీవితంలో నుండి నాశనకరమైన జీవితంలోనికి పడిపోతామో, సాతాను అనే దొంగోడు దేవుడు మనకిచ్చిన విలువైనటువంటి వస్తువులు, ఇతని దగ్గర ఆ దొంగలు దోచుకున్న ఏంటంటే వస్త్రాలు. ఏమంటే బట్టలు ఏం చేసుకుంటాడండి దొంగోడు? బట్టలు ఏం చేసుకుంటాడు? అవి మామూలు బట్టలు కాదు, సామాన్యమైన బట్టలు కాదు, అవి విలువైనటువంటి బట్టలు. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, అతని దగ్గర దోచుకున్న ఆ యొక్క వస్తువులేంటి అనంటే వస్త్రములే. ప్రియమైన వారలారా, అలాగే దేవుడు మనకిచ్చిన విలువైన వాటిని సైతాన్ ఏం చేస్తాడు? మన దగ్గర నుండి దోచుకెళ్ళిపోతాడండి. దొంగోడుకు దొరికితే దోచుకుంటాడు అంతే. వాడు దోచుకోకుండా ఉండాలంటే మనం దొరకకుండా ఉండాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు ఆ మార్గంలో వెళ్తే దొంగోడు ఉంటాడని ఏం చేస్తాం? ఇంకో మార్గం వెతుక్కుంటాం, ఇంకో మార్గంలో కూడా వెళ్తాం మనం చేరవలసిన గమ్యస్థానాన్ని. అలాగే దొంగలున్న మార్గంలో ప్రయాణం చేయటం ఎంత ప్రమాదమో. ప్రియులారా, సాతానుడు పొంచి ఉన్న మార్గము ఎవరి కోసం? నీ కోసం. నువ్వు దొరికితే నిన్ను కొడదామని. నువ్వు దొరికితే నీ దగ్గర ఉన్న ఆ విలువైనటువంటి వస్తువులు, విలువైన వస్తువులు అంటే భూలోక సంబంధమైన వాటి గురించి నేను చెప్పట్లా, ఆత్మ సంబంధమైనటువంటి వస్తువులు దేవుడు నీకు ఇచ్చాడు. ఇయే కావాలి ఆ దొంగోడికి.
సాతాను అనే దొంగోడికి భూలోక సంబంధమైన వస్తువుల ఆభరణాలతో వాడికి పని లేదు. వాడికి ఏం కావాలి అని అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆభరణములు, వస్తువులు, వస్త్రాలు, వాడికి ఇవి కావాలి. అందుకే నువ్వు దొరుకుతావేమో, నీ దగ్గర వాటన్నిటినీ దోచుకుందామని ప్రియమైన వారలారా వాడే ప్రియులారా చూస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి ఇప్పుడు ఈ బాటసారి దగ్గర ఈ వస్త్రాలు దోచుకోవడానికి ఈ దొంగలు ఏం చేశారు అనంటే, ప్రియులారా ఇక్కడ ఈ బాటసారి ఒకటి దొంగల చేతిలో చిక్కాడు, రెండవది దొంగలు బట్టలు దోచుకున్నారు, మూడవది వారు ఏం చేశారంటే కొట్టి సావగొట్లా, చంపేసి వెళ్ళిపోలా, కొట్టి కొర ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. ఎట్ట విడిచిపెట్టి వెళ్ళిపోయారు? ఎట్ట కొట్టారు? ప్రాణం కోమాలోకి పోయేలా కొట్టారండి. కొట్టాడు దొంగోడు. కాబట్టి ప్రియులారా అలాగే దొంగలకు దొరికితే మరి అంతే కొడతారు. నువ్వు సైతానుకు దొరికినా వాడు అంతే కొడతాడు. అర్థమవుతుందా? దొరకొద్దు. దేవదాసయ్య గారు ఒక పాట రాశారు, పక్కనే ఉన్నాడు పగవాడు మన చక్కికి చేరాడు శనిగాడు. ఎక్కడుంటాడు? పక్కనే. మరి ఏం చేయాలి? మెలకుగా ఉండండి ప్రియులారా, మీ మీదకి డొన్నది ప్రియులారా. అందుకే యేసయ్య అంటారు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి, ఎడతెగని ప్రార్థన చేయండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, విసుగక నిత్యము ప్రార్థన చేయండి. ప్రార్థన ఎంత బలమైనదో చూడండి, ప్రార్థన ఎంత శక్తి కలిగిందో చూడండి. ఏకాంత స్థలము కోరుమనే పాటలో దైవజనులు రాశారు, దిన ప్రార్థనలు చేయని ఎడల దేవుని శ్వాస పొందుట ఎట్లు. రోజు నువ్వు ప్రార్థన చేసుకోకపోతే దేవుని శ్వాస, ఊపిరి నువ్వు పొందుకోలేవు, నీకు ఉండదు. ఊపిరి లేకపోతే ఏమైపోతాం? చచ్చిపోతాం. ప్రార్థన చేయకపోతే చచ్చిపోయినట్టే, గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేయకపోతే చచ్చిపోయినట్టే. అందుకని ప్రియులారా ఏం కావాలి? ప్రార్థన కావాలి దేవుని పిల్లలారా. అందుచేతే సైతానే ప్రియులారా ఎలా ఉన్నాడు అనంటే గర్జించు సింహము వలె మనలను దొరికితే మింగేద్దాం అన్నట్టుగా వాడు మన పైబడటానికి, మన ఆత్మీయ సంపదను దోచేసుకోవడానికి వాడు రెడీగా ఉన్నాడు, సాతాను అనే దొంగోడు. ప్రియులారా ఆ తర్వాత బట్టలు. ఏంటి బట్టలు? యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ కొన్ని వస్త్రాలు కనపడతాయి. రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం. ప్రియులారా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలో ఇంకొక బట్టలు కనపడతాయి, సన్నపు నార బట్టలు. ప్రియమైన వారులారా, కాబట్టి దొంగలు సాధారణంగా విలువైన వస్తువులు, డబ్బులు దోచుకుంటారు, కానీ ఇక్కడ దొంగోడు బట్టలు దోచుకున్నట్లుగా కనబడుతుంది. బట్టలు అనగా బహిరంగ వస్త్రాలు కాదు, కానీ దేవుడిచ్చే అంతరంగ వస్త్రాలు. ఇప్పుడే చదివాం యెషయా గ్రంథంలో, రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, పెండ్లి వస్త్రం, మహిమ వస్త్రం, స్తుతి వస్త్రం. ప్రియమైన వారులారా తెల్లని వస్త్రం, పెండ్లి వస్త్రం, ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చిన మహిమ వస్త్రాలే. ప్రియులారా ఒక విశ్వాసి దేవునిలో చేరినప్పుడు ప్రియులారా దేవుడిచ్చేది అని ఏంటి అంటే రక్షణ వస్త్రం. ప్రియులారా రక్షణ పొందగా శ్రమలు వచ్చును, వాటిని ప్రభు శక్తితో జయించినందుకు దేవుడిచ్చే వస్త్రం జయ వస్త్రం. నీతిగా జీవించిన నీతి వస్త్రం. చూసారా, రక్షణలోనికి వస్తే రక్షణ వస్త్రం. ప్రియులారా శ్రమలను జయిస్తే జయ వస్త్రం, నీతిగా జీవిస్తే నీతి వస్త్రం. ఇవన్నీ ఎవరిస్తారు? దేవుడిస్తాడు. దేవునిలోనికి నువ్వు వచ్చినప్పుడు దేవుడు నీకు ఇచ్చే వస్త్రాలు ఇవి. ఆ దొంగోడికి ఇయే కావాలి. ఇదిగో దేవుడు నీకు ఇచ్చాడే ఈ విలువైన వస్త్రాలే వాడికి కావాలి. అందుకే ప్రియమైన వారులారా ఇలాగ మనము చూస్తే ఈ వస్త్రాలను మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి, పోగొట్టుకోకూడదండి. అర్థమవుతుందా? బలో యేసురాజుకే, రెండు చేతులు ఎత్తి బలో యేసురాజుకే, దేవునికి స్తోత్రం.
ప్రియులరా, కాబట్టి బట్టలు దొంగలు ఏం చేశారు? దోచుకొనుట. దేవుని దగ్గర నుండి మహిమ వస్త్రములను మనం సంపాదించుకున్నాం, దేవుని దగ్గర నుండి బహుమానాలు సంపాదించుకున్నాం. వీటన్నిటినీ సాతాను అనే దొంగోడు ఏం చేశాడు? వారి దగ్గర నుండి దోచేసుకున్నాడు, తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు వరకు 3 కథలు చెప్పా. ప్రియులరా, 4వ కథ చెప్తాను. 4వ కథ సహాయము చేయని వారి కథ. ఈ కథలో సహాయం చేయని వారు కూడా ఉన్నారు. ఈ బాటసారి దొంగల చేతిలో దెబ్బలు తిని కొరప్రాణంతో దారి పక్కన పడి ఉంటే, దారి పక్కన పోయేవారు ఎందరో ఉంటారు కదండి. ఈ దారి పక్కన పోయిన వారు ఎవరంటే ఒక లేవీయుడు చూశాడు, కానీ ఇతను పట్టించుకోలే, వెళ్ళిపోయాడు. అతని తర్వాత ఒక యాజకుడు వచ్చాడు. ఆ యాజకుడు కూడా ఏం చేశాడు? అతన్ని పట్టించుకోకుండా పక్కగా వెళ్ళిపోయాడు. ప్రియులరా, కాబట్టి భూలోకంలో అందరూ బాటసారులే, అందరూ త్రోవ తప్పిపోయిన వారే. అనగా మనుషులందరూ దేవునికి విరోధముగా పాపమును కలిగి పాపములోనికి దిగిపోవచ్చున్న వారే. పాపమునకు కారకుడు అపవాది. మనిషిని పాపములో పడవేసి మనిషిని పూర్తిగా నాశనము చేయటానికి సైతాను ప్రయత్నము చేయును. ప్రియమైన వారలారా, కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ దారి ప్రక్కన పడి ఉన్న ఇతను కొరప్రాణ స్థితిలో ఉంటే, ప్రియులరా, ఆ ఇద్దరు కూడా అతనికి సహాయము చేయలేని స్థితిలో కనబడుతున్నారు. ఈరోజు నువ్వెలా ఉన్నావు? ప్రియమైన వారలారా, పాపములో పడి ఉన్న వారిని, లోకాశల్లో పడి ఉన్న వారిని, ప్రియులరా, శాపగ్రస్తమైన జీవితముతో జీవిస్తూ కొరప్రాణముతో ఉన్న వారిని నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావా? వాడేమైతే నాకేంట్లే, ఆమెమైతే నాకేంట్లే అని వదిలేస్తున్నావా? అలా వదిలేయద్దు. అలా వదిలేసావంటే ఇదిగో ఈ దారి ప్రక్కన పడి ఉన్న వాడిని చూసిన పోయిన లేవీయుడు, ఈ యొక్క యాజకుడు, వీళ్ళిద్దరూ చూస్తూ వెళ్ళారే కానీ సహాయము చేయలా. ఈరోజు మనం ఈ సభకొచ్చి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈరోజు వాక్యం విన్న మీరందరూ ఇలా బాటసారి లాంటి వారు ఎందరో ఉన్నారు. లోకంలో పడిపోయి, శాపంలో పడిపోయి, కొరప్రాణముతో కొట్టుమిట్టాడుతున్న వారు ఎందరో ఉన్నారు. అట్టి వారిని మనం ఏం చేయాలి అని అంటే, చూస్తూ వెళ్ళిపోకూడదు, కానీ ఆ వ్యక్తి కొరకు మనం ప్రార్థన చేసి ఆ ఆత్మను దేవుని కొరకు సంపాదించే వారమై ఉండాలి. ప్రియులరా, దేవదాసయ్య గారు ఒక మాట చెప్పారండి. నీకు తెలిసిన వ్యక్తి ఎవరైనా పాపంలో ఉంటే ఆ వ్యక్తి నీకు కనబడినప్పుడు ఆ వ్యక్తి విన్నా వినకపోయినాట ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు సువార్త చెప్పు. అని నిన్ను నెట్టేసినా సరే, చీపో అని నెట్టేసినా సరే, అతని మీద మనం కోప్పడకూడదట. వెళ్ళిపోమన్నాడని మనల్ని వెళ్ళిపోమని ఆయన వెళ్ళిపోతున్నాడు అనుకో, మనం అట ఆగుతాడేమో, చెప్పమంటాడేమో, వింటాడేమో అనట ఆశతో అతను వెంక చూడాలట. ఆ పాపిని రక్షించడానికి ఎలా చూడాలట? ఆశతో. మనమే వాక్యం ఎవరైనా చెప్పొద్దంటే, ఏంది అని చెప్పేది ఏంది, చెప్పొద్దు అన్నాడు. ఎందుకు చెప్తావు? ఎందుకు చెప్పాలి? నీ మీద ఎవరైనా పోట్లాడితే వాళ్ళ కోసం ప్రార్థన చేయటం మానేసి ఏంది ప్రార్థన చేసేది? వాళ్ళు ఎవరో నేను తెలవకుండా ఉంటానా, వాళ్ళ సంగతి నేను చూడకుండా ఉంటాను అంటే పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తాం, కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేసే ప్రయత్నం చేయమండి. నువ్వు పగ తీర్చుకుంటే ఆ ఆత్మ మారదు, ఆత్మకు రక్షణ దొరకదు, ఆత్మ దేవుని దగ్గర రాదు. ప్రియులారా, యేసయ్యే తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని ఆయన అడగకపోతే ఆయనకు ఒక్క ఆత్మ కూడా దొరికేది కాదట. అందుకే సిలువలో అంత శ్రమలో ఉండి కూడా ఆయన దూషిస్తూ ఉన్నప్పటికీ, ఆయన్ని హేళన చేస్తూ ఉన్నప్పటికీ, ఆయన అవమానిస్తూ ఉన్నప్పటికీ, ఆయన తిట్టిన వారిని, ఆయనను కొట్టిన వారిని, ఆయనను హింసించిన వారిని, ఆయన పొడిచిన వారిని, ఆయన చంపిన వారిని అందరి కొరకు చేసిన ప్రార్థన, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగురు గనుక. ఈ ప్రార్థనట కుడివైపునున్న దొంగను రక్షించిందట. కుడివైపునున్న దొంగ మారాడు కదా, తండ్రి నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు. ఎప్పుడు మారాడు తెలుసా? మొదటి మాట అయిపోయిన తర్వాతే.
అది రెండో మాటే కదా. యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను, మొదటి మాట అయిపోయాక ఇది రెండో మాట. మొదటి మాటలో ఏమిన్నాడు అని అంటే క్షమాపణ ప్రార్థన. ఈ దొంగ అనుకున్నాడంట, ఇంత ఘోరమైన పాపులనే ఆయన క్షమిస్తే నన్నెందుకు క్షమించడు? ఈరోజు నేను చెబుతున్నాను, ఎంత ఘోర పాపినైనా సరే యేసయ్య రక్షిస్తాడు, క్షమిస్తాడు. మనుషులు అనుకుంటారంట, నేను ఎంత ఘోర పాపిని, నాకు యేసయ్య దగ్గర చోటుందా, నన్ను యేసయ్య రాణిస్తాడా అని. ఓ పాటలో దేవదాసయ్య గారు రాశారు, తల్లిదండ్రులు చేసిన తగని కార్యంబులు నా మీది కేపొర్లి నన్ను చంపుచున్నావి, అని లేని పోనట్టి వనుకోనా కుండుము, నీ పాపముల కంటే నీ తండ్రి దయ గొప్ప. చూసారా, నీ పాపము కంటే దేవుని దయ గొప్పది. అందుకే నీ పాపము తట్టు నువ్వు చూసుకో, మాకు దేవుని దయ గొప్పది, దేవుని వైపు చూడు. ఆ పాటలోనే ఉంటుంది, ఆయనను చూచినా అంతాయు సరి అవును. ఆయన చూడు, అంతా సరైపోద్ది, అన్నీ సరైపోతాయి. నీ పాపం సరైపోద్ది, నీ శాపం సరైపోద్ది, నీ వ్యాధి సరైపోద్ది, నీ జబ్బు సరైపోద్ది, నీ రోగం సరైపోద్ది ఆయన వైపు చూస్తే. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన వైపు చూడు, ఆయన దగ్గర ప్రార్థన చేయి, ఒక ఆత్మను నువ్వు రక్షించవచ్చు. కాబట్టి సహాయము చెయ్యని వాని వలె నువ్వు ఉండొద్దు, కానీ నువ్వేం చేయాలి? సహాయము చేయాలి. ఐదవదిగా చూస్తే రక్షణ కథ. ప్రియమైన వారలారా, ఏంటి రక్షణ కథ? ఈ కథలో దేవదాసయ్య గారు చెప్పిన ఒక 7 మాటలు నేను చెప్తాను త్వరగా. ఒకటి, చూచుచున్న దేవుడు, అంటే ఈ గాయపడిన వానిని చూచాడు. రెండవది, జాలిగల దేవుడు, ఈ గాయపడిన వాని మీద జాలి పడ్డాడు. మూడవది, ప్రియుల దిగి వచ్చిన దేవుడు. ఏం దిగొచ్చాడు? తన వాహనం దిగొచ్చాడు ఆ గాయపడిన వ్యక్తి దగ్గరికి. నాలుగవది, ప్రియుల తన వస్తువులను వాడిన దేవుడు. ఈ గాయపడిన వ్యక్తి కోసం ఈ సమరయుడు ఏం వాడాడు? తన వస్తువులు వాడాడు. ఏం వాడాడు నేను తర్వాత చెప్తాను, బహుశా మీకు కూడా తెలిసి ఉండొచ్చు, అయినా నేను చెప్తాను. తన వస్తువులను వాడిన దేవుడు. ఐదవది, ఈ గాయపడిన వ్యక్తిని తన వాహనం మీద ఎక్కించుకున్న దేవుడు. ఆరవది, ఈ గాయపడిన వ్యక్తిని పూటకోళ్ల వానింటికి తీసుకెళ్ళిన దేవుడు. ప్రియులారా, ఏడవది, ఈ గాయపడిన వ్యక్తి కొరకు తన ద్రవ్యమును వాడిన దేవుడు, అంటే తన సొమ్మును వాడిన దేవుడు. ఇదండి ఒక గాయపడిన వాని కొరకు ఒక రక్షకుడు చేసిన రక్షణ కార్యం. అదే నేను చెప్పాను, మంచి సమరయుని రక్షణ కార్యక్రమము, అదే మన అంశం. ప్రియులరా, కాబట్టి ఈ గాయపడిన వానిని ఆ లేవీయుడు వలె, ఆ యాజకుడు వలె వదిలేసి వెళ్ళలేదు, కానీ ఈ సమరయుడు మంచివాడు. సాయం చేస్తే ఎవరైనా మంచివాళ్ళే కదండి, అనగదా? సాయం చేస్తే ఏమంటారు? మంచివాడు, దేవుడు అయ్యా, దేవుడు అయ్యా, నువ్వు దేవుడు అమ్మా అని అంటారండి సాయం చేస్తే. పిల్లలు అంతే కదా, మరి మంచి చేస్తే ఎవరైనా మెచ్చుకుంటారు కదా. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, మనమాట చేయగలిగినంత మంచి చెయ్యాలి. ఒక పాటలో దైవజనులు రాశారు, కీడు మాని మంచి చేయకున్నా అది కూడా పాపమే. నువ్వు కీడు చేయటం మానేశావు, మంచి చేయటం లేదు. నువ్వు కీడు చేయటం మానేసి మంచి చేయకపోతే అది కూడా పాపమే. కీడు మానినప్పుడు మంచి చేయటం నేర్చుకో ప్రియమైన వారలారా. కాబట్టి మంచి చేయి. మంచి చేస్తే కింది తరగతి అయినా దొరుకునేమో కదా. మంచి చెయ్యి. పరలోకములో 7 తరగతులున్నవి, నీది ఏదో తరగతి ఇప్పుడే ఎక్కడే తెలుసుకో. ఆ తరగతులలో ఒక తరగతి నువ్వు మంచి చేస్తే కింద తరగతి అయినా దొరకవచ్చునేమో అన్నారు దైవజనులు. కనుక దేవుని పిల్లలారా, మంచి చేయి, చెడు చేయొద్దు, ఎవరికి చెడు చేయొద్దు. పరలోక ప్రార్థనలో మనం ఏం చేస్తాం? మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను, అంటే ముందు నువ్వు క్షమించాలా, అప్పుడు తర్వాత నిన్ను క్షమిస్తాడు ఆయన. అంతే కదండి, ఆ ప్రార్థన అదే. మా ఎడల అపరాధం చేసిన వారిని ముందు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను నువ్వు క్షమించయ్యా. ముందు నువ్వు క్షమించు, తర్వాత ఆయన నిన్ను క్షమిస్తాడు. దేవుని పిల్లలు కాబట్టి మంచి చేయి, మంచి చేయి వాని వలె ఉండు ప్రియులారా. అందుకే దేవుడు ఏం చేశాడు? ఆ సమరయుని వలె దిగి వచ్చి చూశాడు, జాలిపడ్డాడు, బండి దిగొచ్చాడు, తన వస్తువులు వాడాడు,
తన వాహనం మీద ఎక్కించుకున్నాడు, పూటకోళ్ళవాని ఇంటికి తీసుకెళ్ళాడు. ఒక మాట నేను చెప్తాను వినండి, టైం అయిపోయింది. పూటకోళ్ళవాడు అని అంటే పాపిని తన శరీర రక్తములచే కడిగి రక్షించిన దేవుడు రక్షింపబడిన విశ్వాసిని దేవుడు ఎక్కడికి తీసుకొస్తాడంటే సంఘమనే పూటకోళ్ళవాని ఇంటికి. అది సంఘమనే పూటకోళ్ళవాని ఇంటికి అంటే ఒక రక్షింపబడిన ఒక వ్యక్తి ఎక్కడుండాలి అని అంటే సంఘమనే పూటకోళ్ళవాని ఇంటిలో ఉండాలి. అంటే నువ్వు సంఘంలో ఉండాలి. సంఘంలో ఉంటేనే రక్షణ. గుర్తుపెట్టుకోండి మాట. నువ్వు సంఘం వెలుపులుంటే నీకు రక్షణ లేదు. సంఘంలో ఉండాలి. ఇందాక నేను చెప్పాను కదా, నాకు ఎక్కడున్నాడంటే కుదరదు. నువ్వు ఎక్కడుండాలి? సంఘంలో ఉండాలి. సైతాను ఎదిరింపుల పుస్తకంలో శిరచ్ఛేదనలో అయ్యగారు రాసిన మాట, కొందరు అనుకుంటారంట గుడికే ఎందుకు వెళ్ళాలి, ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే చాలా అనుకుంటారంట. ఓ సాతాన, ఇది నీ శిరస్సులోనిదే. గుడికి ఎందుకు వెళ్ళాలి, ఇంట్లో ఉండి చేసుకుంటే చాలులే అనుకునే తలంపంట సాతాను శిరస్సులోనిదట. ఒకవేళ ఎప్పుడైనా అనుకున్నారా? అనుకొని ఉండరులే. ఎప్పుడు అనుకోమాకండి, అర్థమైందా? ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు దేవాలయానికి రావాలని దేవుని ఆశ. నువ్వు దేవాలయానికి వస్తావని దేవుని కన్నులు నీ కోసం ఎదురు చూస్తాయి. ఎవరి కన్నులు? నేను ఒక సేవకుడినేనండి, నాకు కూడా తెలుసు. నేను అంటాను, దేవుని కన్నులు, సేవకుని కన్నులు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. నువ్వు ఏడకొస్తావని. ఆదివారం రాగానే మీ అయ్యగారు ఆల్టర్ మీద ఉండి, బలిపీఠం మీద ఉండి కన్నులు ఏం చేస్తాడు? మీ వైపు చూస్తూ ఉంటాడు. పలానా అమ్మ వస్తుందా, పలానా అయ్య వస్తున్నాడా. ఒకవేళ చర్చ అయిపోయిందాకా చూస్తూనే ఉంటారు. రాకపోతే మనసులో ఎలా ఆ అమ్మ రాలేదే, ఇవాళ పలానా ఆయన గారు రాలేదే. ఏమంటే నిద్ర పట్టదేక ఆ వ్యక్తిని అడిగి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఆ ఇంటికి వెళ్ళి, అమ్మా ఎందుకు రాలేదు, అయ్యా ఎందుకు రాలేదని అడిగిందాకా, ఆ సంగతి తెలిసిందాకా పాదిరి గారికి నిద్ర పట్టదు. అదేనండి సేవకుని ప్రేమ. నీకేమైందో, నువ్వు ఎలా ఉన్నావో, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో అని సేవకునికి భయం. అదే ప్రేమ. ప్రియమైన వారలారా, దేవుని ప్రేమ, సేవకుని ప్రేమ ఈ లోకంలో ఇంకెక్కడ దొరకదండి. అందుకే దేవుని ప్రేమ నుండి, సేవకుని ప్రేమ నుండి దూరంగా వెళ్ళిపోమాకండి ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి నేను అంటాను, నా అనుభవం చెబుతున్నాను, శరీర సంబంధమైన బంధువుల కంటే ఆత్మ సంబంధమైన బంధువులే గొప్పోళ్ళు. నా అనుభవం. మేము బాధలో ఉన్నప్పుడు మమ్మల్ని చూడటానికి ఎవరు రాలేదండి, మా దగ్గరికి ఎవరు రాలా. ప్రియమైన వారలారా, ఇవాళ దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచేసరికే మా అబ్బాయి, మా అక్కయ్య కొడుకు, మా అన్నయ్య కొడుకు చుట్టేస్తూ ఉంటారన్నమాట. మేము కష్టాల్లో ఉంటే ఒక్కరు రాలా. చూడండి, శరీర ప్రేమ ఇదే, శరీర బంధుత్వం ఇదే. అదే ఆత్మీయ ప్రేమ ఎట్లా ఉంటుందంటే, ఒక విశ్వాసికి బాగోలేదని తెలియగానే పాదిరి గారు పరిగెత్తుతాడు, పాదిరిమ్మ గారు పరిగెత్తుతుంది, మీ అయ్యగారు పరిగెత్తుతాడు, మీ అమ్మగారు పరిగెత్తుతుంది మీ దగ్గరికి. ఏమైందమ్మా, ఏమైందమ్మా, ఏమైందయ్యా అని ప్రార్థన చేస్తారు. కడుపులు మార్చుకొని, నిద్రలు మానుకొని ఒక సేవకుడు నీ కోసం ఏం చేస్తాడు తెలుసా? ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే గొప్పదేముందండి, లోకంలో ఒక మాట ఉంది, ప్రార్థించే పదవుల కన్నా. ఎంతమందికి ఇష్టం ఈ మాట? నాకు ఇష్టమే, కానీ నేను అంటాను, సాయం చేసే చేతులు ఎంత మిన్నో ప్రార్థన చేసే పెదవులు కూడా అంత మిన్న. అర్థమైందా? అది కాబట్టి దేవుని పిల్లలారా, అందుచేత ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, ఒక సేవకుడు పూటకోళ్ళవాడు నీ కోసం ఏం చేస్తాడంటే పరిచర్య చేస్తాడు, నిన్ను పోషిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ప్రియులారా, వాడిన ద్రవ్యము అంటే దేవుడు 2 ధ్యానారాలు ఇచ్చాడు ఈ పూటకోళ్ళవానికి. త్వరగా కొంచెం అయ్యా, ఒక 5 నిమిషాలు. 2 ధ్యానారాలు ఇచ్చాడండి, ఆ వాక్యంలో ఉంటుంది. ఆ 2 ధ్యానారాలు ఎవరికి ఇచ్చాడు అంటే ఈ పూటకోళ్ళవానికి ఇచ్చాడు. చెప్పానుగా, పూటకోళ్ళవాని అంటే ఎవరు తెలుసుగా, ఎవరు? సేవకుడు, సంఘ కాపరి. పూటకోళ్ళవాని ఇల్లు నిన్ను తీసుకొచ్చి ఆడబెట్టి ఆ పూటకోళ్ళవానికి ఆ సమరయుడు 2 ధ్యానారాలు ఇచ్చాడు. ఏంటా 2 ధ్యానారాలు అని అంటే, ఒకటి బాప్తిస్మం, 2 ప్రభు బల్లారాధన. ఒకటి
బాప్తిస్మం, రెండవది ప్రభు బల్లారాధన. ఈ 2 ధ్యానారాలు ఆ మంచి సమరయుడనే దేవుడు ఈ పూటకోళ్ళం అనే సేవకునికి ఇచ్చి, ఈ 2 ఇదిగో ఈ వ్యక్తికి వాడు, ఈ విశ్వాసికి వాడు. ఇంకా ఇవిగాక ఇంకేమైనా నువ్వు ఖర్చు చేస్తే నేను మళ్ళీ వస్తా తీసుకెళ్ళటానికి. ఇదే 2వ రాకడ, మళ్ళీ వస్తా తీసుకెళ్ళటానికి. అంటే ఇందులో 2వ రాకడ ఉంది. ఆ 2వ రాకడలో వచ్చి తీసుకెళ్లే రోజు ప్రియులరా నువ్వు ఎంత ఖర్చు చేస్తే నేను అంత ఇస్తాను అని అన్నాడు. కాబట్టి దేవుని పిల్లలారా, అందుచేత నేను అంటాను, ఎవరినైనా విడిచిపెట్టండి, కానీ దేవునిని, దేవుని సంఘాన్ని, దేవుని సేవకుని మాత్రం విడిచిపెట్టమాకండి. ఏమంటారు? ఎస్ ఆర్ నో? ఎస్. కాబట్టి దేవుణ్ణి విడిచిపెట్టవద్దు, దేవుని సంఘాన్ని విడిచిపెట్టవద్దు, నీ కోసం దివారాత్రులు ప్రయాసపడే సేవకుని విడిచిపెట్టద్దు. ప్రియమైన వారులారా, కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అందుచేత అక్కడ మనం చూస్తే ఆ రక్షణ కథలో 7 మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి ప్రియులారా. కనుక 5వదిగా మనం చూసినట్లయితే ఎన్ని చెప్పాను? 5 చెప్పాను ప్రియులారా. 6వదిగా మనం చూస్తే సంఘము యొక్క కథ. సంఘములో ఒకరినొకరు ఆదరించుకోవాలి. అప్పుడే గాయపడిన వానికి ఆదరణ దొరుకుతుంది. పగలు ప్రతీకారాలు మనం కలిగి ఉండకూడదు. సంఘం అంటే క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరంలో ఉన్న అవయవాలు మనం అందరం. మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ తలమాట ఎట్టంటాయో, శిరస్సు మాట ఎట్టంటాయో, ఈ సంఘం అనే శరీరం క్రీస్తు అనే శిరస్సుకు లోబడి పనిచేయాలి. సంఘం అంటే అదేనండి. నీ ఇష్టం వచ్చిన నువ్వు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానికి కాదు ఇది. సంఘం అంటే శిరస్సుకు లోబడాలి. అంటే క్రీస్తుకు నీ శరీరంలో ఉన్న అవయవాలు నీ శిరస్సుకి ఎట్ట లోబడుతున్నాయో నువ్వు దేవునికి లోబడు. 7వదిగా 2వ రాకడ కదా, నేను మళ్ళీ వచ్చి తీసుకొని వెళతాను. కాబట్టి దేవుని పిల్లలారా, ఒక పాపి దేవునిలోనికి వస్తే ఎంత భాగ్యం ఉంది. దేవునిలోనికి వచ్చిన ఒక పాపి లోకంలో పడిపోతే ఎంత యాతన ఉంది. కాబట్టి ఆ భాగ్యం కావాలా, ఈ యాతన కావాలా? ఈ భాగ్యం కలగడానికే, ఈ భాగ్యం నువ్వు సంపాదించుకోవడానికే మీ అయ్యగారు, ఏం పేరు? సాల్మన్ అయ్యగారు, మీ అయ్యగారు ఎంత ప్రయాసపడి, ఎంత ఖర్చు పెట్టి, ప్రియమైన వారులారా, ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే ప్రియులరా, నువ్వు ఆత్మీయ జీవితంలో ఒక గొప్ప స్థితిలోనికి రావడానికి, వెనక దిగజారిపోయి శాపంలో, కోపంలో కూరుకుపోవటానికి కాదు, ఆత్మీయ స్థితిలో ఒక ఉన్నతమైన స్థితిలోనికి రావడానికి. కాబట్టి ప్రియులరా, ఒక మంచి సమరయుడనే దేవుడు ఒక గాయపడిన వాడిని ఎలాగో రక్షించాడో, మనం కూడా పాపముల చేత, వ్యాధుల చేత, కష్టాల చేత, సమస్యల చేత, సమాధానం లేని స్థితి చేత, నెమ్మది లేని స్థితి చేత గాయపడి ఉన్న మనలను ఈ కూడిక ద్వారా, ఈ దైవాశీర్వాద పండుగల ద్వారా దేవుడు మీ గాయములన్నిటినీ కట్టి పూటకోళ్ళవాని ఇంటిలోనికి చేర్చి మిమ్ములను బలపరుచును గాక. ఆమేన్. తండ్రి తన పరిశుద్ధ వాక్కులు మన వినికిడిలో ఫలింపజేయును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమున కొందనాలు, స్తోత్రాలు. ఈ దైవాశీర్వాద పండుగలలో మొదటి దిన కూటములో అయ్యా మంచి సమరయుని రక్షణ కార్యక్రమమును గురించి చక్కని మాటలు మీరు మాకు బోధించారు, వినిపించారు. అయ్యా ఇదిగోనైనా ఆనాడు పరిశుద్ధ జీవితంలో నుండి శాపకరమైన జీవితంలోనికి పడిపోవచ్చున్న ఆ బాటసారి దొంగల చేతిలో చిక్కి, దొంగల చేతిలో దెబ్బలు తిని కొరప్రాణముతో పడి ఉంటే లోకంలో మనుషులు ఎవరు పట్టించుకోలేదు, కానీ నువ్వు జాలిపడి అయ్యా నువ్వు దిగి వచ్చి అయ్యా ఇదిగో నూనె ద్రాక్షరసం పోసి గాయాలు కట్టి నీ వాహనం మీద ఎక్కించుకొని సంఘమనే పూటకోళ్ళవాని ఇంట్లో తీసుకొచ్చి అయ్యా మీరు బలపరిచారని మేము విన్నాం. అలాగే అయా ఈ లోకంలో అనేకులనైనా పాపమనే శాపములో కూరుకుపోయి సాతాను అనే దొంగోడి చేతిలో దెబ్బలు తిని కొరప్రాణముతో అనేకులు ఉన్నారయ్యా. అట్టి వారిని ఈ దైవాశీర్వాద పండుగల ద్వారా ఈ సభలోనికి, సంఘంలోని తీసుకొచ్చి అయా గాయాలు కట్టి బలపరిచి మీ రాకకు సిద్ధపరచుమని ఈ సభలు ఏర్పాటు చేసిన మీ దాసుని, మీ దాసురాలను, కుటుంబాన్ని, సంఘములను, సేవను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచుమని అయ్యా ఇంకా 2 దినాలు కూడా ఎంతకంటే ఘనంగా మీరుండి జరిగించుమని యేసయ్య పరిశుద్ధ నామమున వినయముతో వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.
సార్ మంచిదండి. మరి నేను ఎవరినో తెలియకపోయినా మరి మధ్యలో మా ఇద్దరి మధ్యలో ఒక అయ్యగారు ఉన్నారు, సింగరాయకొండ అయ్యగారు, హానోక్ అయ్యగారు. మరి ఆయన మేము ఫ్రెండ్స్. మరి ఆయన ద్వారా మరి సాల్మాన్ అయ్య గారి దగ్గరికి రావడానికి, మరి వారిని, వారి సంఘాన్ని, వారి సభలను చూడడానికి దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడు. నేను ఎప్పుడు ఇటు బెంగళూరు వెళ్తూనే ఉంటానండి, నెలలో 2 సార్లు వెళ్తూనే ఉంటాను ఈ రూట్లో. కానీ మరి ఇక్కడ అయ్యగారు ఉన్నారో సంగతి నాకు తెలియదు. కానీ మరి దేవుని మహాకృప చేత ఈ మేనకూరు అనే గ్రామానికి దేవుడు తీసుకొచ్చి నాకు ఇంత చక్కని అవకాశం కల్పించిన త్రియేక దేవునికి నిండు కృతజ్ఞతలు. అలాగే దైవజనునికి, మరి మరణాత, మరి మమ్ములను నడిపిస్తూ ఉన్న బైబిల్ మిషను అధినాయకులు, అధ్యక్షులు, మరి మా ప్రెసిడెంట్ అయ్య గారు, మరి బేతేలు గృహవాసులు శామ్యుల్ కిరణ్ అయ్య గారికి, అమ్మగారికి, బిడలకు, మరి మిషన్ అధికారులకు ప్రత్యేకమైన మరణాత. మరి నన్ను ఆహ్వానించి నాకు ఇటు అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ గురువర్యులు రెవరెండ్ సాల్మాన్ అయ్య గారికి, అమ్మగారికి, కుమార్తెకు, వారి కుటుంబానికి ప్రత్యేకమైన మరణాత. తోటి అభిషక్తులకు, దైవ సేవకులందరికీ మరణాత. వాక్యం శ్రద్ధగా ఓపికతో కూర్చొని విన్నందుకు మీ అందరికీ మరణాత. మరణాత.